హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జీవితంలో కొన్ని విషయాలు అందరికీ చెప్తే గౌరవం పెరుగుతుంది, కానీ కొన్ని విషయాలు బయట పెడితే మనమే ఇబ్బందుల్లో పడతాం. మన పెద్దలు ధర్మసూత్రాలు చెప్తున్న ఆ 9 ముఖ్యమైన విషయాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే, మొదటిది సంపద. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీ ఆస్తులు ఎంత అనేది ఎప్పుడు రహస్యంగా ఉంచాలి. మీ ఆర్థిక పరిస్థితి ఇతరులకు తెలిస్తే అవసరం లేని శత్రువులు లేదా అనవసరమైన అప్పులు అడిగే వాళ్ళు పెరుగుతారు. రెండవది గొడవలు. ఇంట్లో జరిగే కలహాలను బయట పెట్టకూడదు. మీరు మీ ఇంటి విషయాలు బయట చెప్తే ఇతరులు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారే తప్ప ఎవరు సహాయం చేయరు. అది మీ పరువు తీస్తుంది. మూడవది వయసు. వయసును రహస్యంగా ఉంచడం అంటే ఇక్కడ అర్థం మీ శక్తిని తక్కువ అంచనా వేయనివ్వకూడదు. ముఖ్యంగా సాధన చేసేవారు, యోగులు తమ వయసును బయట పెట్టరు. నాలుగవది మంత్రం. మీరు జపించే మంత్రం లేదా మీరు చేసే ఉపాసన రహస్యంగా ఉంచాలి. గురువు ఇచ్చిన మంత్రాన్ని రహస్యంగా ఉంచినప్పుడే దాని శక్తి పెరుగుతుంది. ఐదవది దానం. కుడి చేయి చేసే దానం ఎడం చేతికి తెలియకూడదని చెప్తారు అంటే దాని అర్థం చేసిన దానిని 10 మందికి చెప్పుకుంటే ఆ పుణ్యం నశిస్తుంది. అది కేవలం ప్రచారం కోసమే చేసినట్టు అవుతుంది. ఆరవది సన్మానం. మీకు జరిగిన గౌరవాన్ని మీరే గొప్పగా చెప్పుకోకూడదు. మీ గొప్పతనాన్ని వేరే వాళ్ళు చెబితేనే దాని విలువ. స్వయంగా చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది. ఏడవది అవమానం. మీకు ఎక్కడైనా అవమానం జరిగితే అది మీలోనే దాచుకోండి. ఇతరులకు చెబితే వారు మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. ఆ అవమానం ఒక కసిగా మార్చుకొని విజయం సాధించాలి. ఎనిమిదవది ఔషధం. మీరు వాడుతున్న మందులు లేదా మీ అనారోగ్య సమస్యల గురించి అందరికీ చెప్పకూడదు. అది మిమ్మల్ని బలహీనుడిగా చూపించే ప్రమాదం ఉంది. తొమ్మిదవది ఆస్తులు మరియు వ్యక్తిగత రహస్యాలు. మీ తదుపరి ప్లాన్ ఏంటి, మీరు ఏ ఆస్తి కొనబోతున్నారు, ఎలాంటి విషయాలు పని పూర్తయ్యే వరకు బయట పెట్టకూడదు. దిష్టి తగిలే అవకాశం లేదా ఆటంకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ 9 విషయాలను ఎవరైతే రహస్యంగా ఉంచుతారో వారు సమాజంలో గౌరవంగా, ప్రశాంతంగా జీవించగలరని మన ధర్మ సూత్రాలు చెప్తున్నాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.